నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దగ్గరలో ఉన్న హార్ముజ్ జలసంధి పైన కువైట్ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా కొత్త యథాతథ స్థితిని సృష్టించడానికి, విధించడానికి లేదా పటిష్టం చేయడానికి తీసుకుండే ఎలాంటి ఏకపక్ష చర్యలనైనా లేదా ప్రయత్నాలనైనా కువైట్ తిరస్కరిస్తుందని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, టోల్ విధించడం కానీ, హార్ముజ్ జలసంధిని ఆక్రమించడం కానీ, స్వాధీనం చేసుకోవడం కానీ, అటువంటి ప్రయత్నాలకు మేము వ్యతిరేకమని ప్రకటించింది. హార్ముజ్ జలసంధిలోని పరిస్థితిపైన చర్చించేందుకు యునైటెడ్ కింగ్డమ్ పిలుపు మేరకు పలు దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్న కువైట్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన సందర్భంగా కువైట్ విదేశాంగ మంత్రి గారు ఈ ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనలు మరియు రవాణా మార్గ హక్కును హామీ ఇచ్చే 1982 ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి ఒక సహజ అంతర్జాతీయ జలమార్గం అనే విషయంలో కువైట్ దృఢమైన వైఖరిని షేక్ జారా గారు పునరుద్ఘాటించారు. హార్ముజ్ జలసంధి మరియు ఇతర కీలక జలమార్గాలలో నౌకాయాన భద్రతకు హామీ ఇచ్చే, అలాగే ఏ పక్షం చేతైనా సరే వాటి దుర్వినియోగాన్ని మరియు బెదిరింపులు, బలవంతానికి గురి కాకుండా నిరోధించే సమర్థమైన ఫలితాలను నిర్ధారించే విధంగా అంతర్జాతీయ దేశాలు, ప్రపంచ దేశాలు భాగస్వామ్యం కావాలని చెప్పేసి ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని మూసివేస్తే కువైట్ మరియు గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఒక్కొక్క నౌకకు $2 మిలియన్ల చెల్లించాల్సి ఉంటుంది. అంటే 18,90 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఆయా దేశాల ప్రజల మీద అధిక భారం అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పెట్రోల్ రేట్లు ఓడకు దాదాపు 19 కోట్లు వసూలు చేస్తే కానీ ఆ యొక్క 19 కోట్ల రూపాయలు ఆయా దేశాల్లోని ప్రజలు ట్యాక్సుల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి, దీనికి మేము ఒప్పుకోమని చెప్పేసి కువైటు, ఇండియా, అలాగే హార్ముజ్ జలసంధికి ఎవరైతే అవసరం ఉందో ఆయా దేశాలు పూర్తిగా తిరస్కరించడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.